ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం మే నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూలో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, నన్ను కష్టనష్టములు వెంటాడి చంపివేయుచున్నవి. ధైర్య సాహసములతో నేను వాటిని ఎదిరించేది ఎట్లా? స్వామి: ధైర్య సాహసములు అనేక రకములున్నవి. కొంతమంది హిమాలయ పర్వత శిఖరములను ధైర్య సాహసములతో ఎక్కి వాటిపై విజయ పతాకములు స్థాపింతురు. మరికొంతమంది సముద్రము ఈత వేసి దాటుదురు. కొంతమంది దేశ రక్షణ కోసం ప్రాణమునే అర్పింతురు. ఇవన్నీ రాజసికమైన సాహసములు, ధైర్య కార్యములు, సాత్వికములు కావు. విశేషములను ఆశించి బాహ్యలోకంలో విహరించు ఇంద్రియములను అరికట్టే సాహసమే నిజమైన సాత్విక సాహసము. దీనికి రామాయణంలో మంచి ఉదాహరణ ఉన్నది. వాల్మీకి ఎన్నో సంవత్సరములు గజదొంగగా జీవించను. అరణ్య మార్గమును సంచరించు ప్రయాణికులను కులగొట్టి నానా హింసలకు గురి చేసి వారి సొమ్ములను అపహరించేవాడు. అప్పుడు ఆయనకు రాజసిక ధైర్య సాహసం ఎక్కువ. ఒక దినము పూర్వపుణ్యవశాత్తు ఆయనకు సప్తఋషులు ఎదురయ్యి, నీ రాజసిక ధైర్య సాహసములను సాత్విక భావములో ఉపయోగపరచు అని హితబోధ చేశారు. వారి ఆజ్ఞను శిరసావహించి ఆయన రామనామ స్మరణచే పునీతుడై రామకీర్తిని లోకమంతటా వెల్లడించాడు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.